హాయ్, వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. ఈరోజు మనం స్వీట్ షాప్ స్టైల్లో చిట్టి అప్పడాలు స్నాక్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. ఇవైతే తినే కొద్దీ తినాలి అనిపించేంత టేస్ట్గా ఉంటాయి. ఈ వీడియోలో ఉన్న మెజర్మెంట్స్ పాటించినట్టయితే పక్కాగా మీకు స్వీట్ షాప్ లాగే క్రిస్పీగా టేస్టీగా స్టోర్ చేసుకునే విధంగా కూడా ఉంటాయి. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక ప్యాన్ తీసుకుని అందులో 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత దాంట్లో తగినంత ఉప్పు వేసుకోండి. సన్నగా తరిగిన కరివేపాకు 1 టేబుల్ స్పూన్, అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇది మరిగేలా మరిగించుకోవాలి. ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో మనం 1/4 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు మైదా పిండిని కూడా వేసుకోవాలి. ఇవి వేసుకున్న వెంటనే స్టవ్ని టర్న్ ఆఫ్ చేసేసుకుని ఇవి బాగా కలిసేలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న పిండిని గోరువెచ్చగా ఉన్నప్పుడే దాంట్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. చేతికి అంటుకోకుండా ఉంటుంది. పిండిని సాఫ్ట్ పిండి ముద్దలా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేస్తూ కొద్దిగా పిండిని మర్దన చేస్తున్నట్టు చేస్తూ మీరు సాఫ్ట్ పిండి ముద్దలా కలుపుకోండి. మనం చేసుకునేవి చిట్టి అప్పడాలు, పేరులోనే చిట్టి ఉంది కాబట్టి మనం చిన్న చిన్న ఉండలు తయారు చేసుకోవాలి. ఎంత సైజ్ చేసుకోవాలి అనుకుంటున్నామో అంత సైజ్కి సరిపడా ఉండల్ని ఇలా బాల్స్లా తయారు చేసుకుని ఉంచుకోవాలి. ఇవి ఉండలుగా తయారు చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ ర్యాప్ పైన ఆయిల్తో గ్రీస్ చేసుకోండి. అలా చేయడం వల్ల మనకి అంటుకోకుండా ఉంటుంది. పిండి బాల్స్ అన్నీ పెట్టిన తర్వాత వేరే ఒక ప్లాస్టిక్ ర్యాప్ దానికి కూడా ఆయిల్ రాసి ఇలా కవర్ చేసుకుని గ్లాస్తో ప్రెస్ చేయాలి. మనకి చిట్టి అప్పడాలు అనేవి మంచి షేప్ వచ్చేస్తాయి. ఇలాగే మొత్తం అన్ని చిట్టి అప్పడాలని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చిట్టి అప్పడాలు అయితే ఫ్రై చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ చిట్టి అప్పడాలని వేసుకుని హై ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఈ చిట్టి అప్పడాలు ఎన్నైనా సరే మనకి తినే కొద్దీ తినాలి అనిపించే అంత టేస్టీగా ఉంటాయి. దీన్ని టీతో కానీ తినచ్చు. అలాగే మీరు సంక్రాంతికి పిండి వంటలుగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసేసుకుందాం. చాలా డేస్ వరకు కూడా ఈ చిట్టి అప్పడాలని మనం స్టోర్ చేసుకోవచ్చు. కొంతమంది అయితే వీటిని చిట్టి చెక్కలు అని కూడా అంటారు. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈసారి మీరు పిండి వంటలు కానీ స్నాక్స్ కానీ ఎక్కువ రోజులు ఉంచాలి అనుకునేవి చేసుకోవాలి అనుకుంటే ఇలా చిట్టి అప్పడాలు తయారు చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.